దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 23వ అధ్యాయము ధ్యానించుకుందాము. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి వారి క్రియల చొప్పున దేవుడు ఇక్కడ మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. వాళ్ళు చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి అని యేసయ్య శిష్యులతోనూ సమాజ మందిరాలతో మాట్లాడుతున్నారు. కాబట్టి మోయశక్యం కానీ బరువు ఏదైనా మనుషుల భుజం మీద వారు పెడతారే కానీ తమ వ్రేలితోనైనా కదిలింపనులరు అంటున్నాడు. మనుషులు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు అని మాట్లాడుచున్నాడు. కాబట్టి మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఎందుకంటే మనకి ఒకే ఒక బోధకుడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే తండ్రి అని కూడా ఎవరికైనాను పేరు పెట్టవద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గురువు అని కానీ, బోధకుడు అని కానీ, తండ్రి అని కానీ ఎవరికి పేరు పెట్టకూడదు, ఎందుకంటే ఆయనే మన బోధకుడు. యేసుక్రీస్తు ఒక్కడే అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే గురువు, ఆయనే ఒక్కడే మీ తండ్రి. కాబట్టి మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండవాలని అంటున్నాడు. గొప్పవాళ్ళంట పరిచర్య చేసే వాళ్ళై, సేవ చేసే హృదయం కలిగి ఉండాలంటున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. తగ్గించుకోవడం అంటే ప్రతి ఒక్క విషయంలో ఏదైనా కానీ, లోకానుసారంగా కానీ, దేవుడి విషయాల్లో కానీ, తగ్గింపగొనివాడు హెచ్చించుకొనును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అని అయ్యో పరిసయ్యులారా, వేషధారులారా అని మాట్లాడుచున్నాడు దేవుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని పిలుస్తున్నాడు. పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుట మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు
ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణ లేకపోతే అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాన్ని తోడనియు దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు అందులో నివసించు వారి తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు. ఇలా ఒట్టు పెట్టుకొనిచున్నారని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అటువంటి వారిని అవివేకులారా, అందులారా అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇలాంటివి మనము చేయకూడదు. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని మాట్లాడుచున్నాడు. పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సొంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి మనము అప్పట్లో ప్రతి ఒక్క దానిలో ఇలాగా దశమ భాగం ఇచ్చేవాళ్ళంట. దేనిలో? మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను కూడా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళంట అన్నిట్లో. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే శాలరీలో 10వ వంతు దశమ భాగం చెల్లిస్తాము. కాబట్టి ఏంటంటే మీలో అవన్నీ ఉన్నాయి, కానీ న్యాయము, కనికరము విడిచిపెట్టారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు దశమ భాగం ఇస్తూ కూడా వీటిని మానక వీటిని చేయవలసి ఉండేనని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి? న్యాయము, అన్యాయము చేయకూడదు. అన్ని విషయాల్లో న్యాయంగా, కనికరము కలిగి, విశ్వాసము కలిగి మనము గుప్పిలు విప్పాలి. ఇంకా అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు వీరే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అని మాట్లాడుచున్నాడు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అంటే వారిలో ఏమీ లేదు, సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అంటే వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. కాబట్టి పైకి అందంగా ఉన్నాయి, కానీ లోపల సమస్తమైన కల్మషం కలిగి ఉన్నారని శాస్త్రులని, పరిసయ్యులని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేషధారణ, అక్రమము కలిగిన వారిని దేవుడు ఏమంటున్నారు? వేషధారణ, మనుషులు నీతిమంతులుగా అగపడుచున్నారంట. పైకి నీతిమంతులుగా కనిపిస్తున్నారు, కానీ హృదయంలో వేషధారణ ఉంది, అక్రమంతో నిండి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులు గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోవుదు అని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారై కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందురు? అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను.
మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయంకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనే మన దగ్గరికి పంపిస్తున్నాడంట. ఎవరిని? ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను, కానీ వాళ్ళని ఈ లోకానుసారంగా ఉండేవాళ్ళు గురితెరగరు. అటువంటి వాళ్ళు ఆయన ప్రవక్తలను ఏం చేస్తారు? చంపుతారంట, చంపి సిలువ వేస్తారంట. కొంతమంది కొరడాలతో కొట్టబడతారంట, కొంతమంది పట్టణం నుండి పట్టణముకు తరుగుతారంట. కాబట్టి నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బకరియా కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ అంట తరతరాలు ప్రతి ఒక్కరి మీదకి తరతరాలుగా వస్తాయి అంట. కాబట్టి యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొననో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుని వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన పేరట వచ్చే వారికి శ్రమలు, నిందలు, అవమానాలు, చంపబడతాలు ఇలాంటివి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. 34వ అధ్యాయంలో 23-34వ అధ్యాయము. ఇంకా దేవుడు తగ్గించుకొని వారిని హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే అప్పట్లో దేవుడు వేషధారులైన శాస్త్రుల నిమిత్తము, పరిసయ్యుల నిమిత్తము ఈ వాక్యం చెప్తున్నారు. వారు ఎలా ఉన్నారంట? సున్నం కొట్టిన సమాధుల వలె వాళ్ళు పైకి నీతిమంతులుగా ఉన్నారు, అలా కనపడుచున్నారు అంట. కానీ వారి హృదయంలో వేషధారణ అక్రమంతో నిండి ఉన్నదని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో వేషధారుల వలె ఎవరు జీవిస్తున్నారంటే ఆయన వాక్యం విని వాక్యానుసారంగా జీవించలేకుండా, వాక్యానుసారంగా జీవించడం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞని పాటించడం, ఆయన ఏం చెప్పాడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అలాగ చేయకపోవడం కూడా అక్రమమే. ఒక క్రమమైన జీవితం లేకుండా ఉండడం, ఒక వేషధారణతో ఉండటం. వేషధారణ అంటే పైన వాక్యం సెలవిస్తుంది, పైకి మంచి వాళ్ళలాగుండి సహాయం చేస్తున్నట్లు ఉండి, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నట్లు ఉండి అవి ఫోటోలు తీసుకొని పబ్లిక్లో పోస్టులు చేయడం. వేషధారణ అంటే ఏంటి? ఇంకా పైకి మంచి వాళ్ళ నటిస్తూ హృదయంలో ద్వేషం పెట్టుకోవడం, పైకి ప్రేమ నటిస్తూ హృదయాల్లో ద్వేషాలు, కలహాలు పెట్టుకోవడం. కాబట్టి వేషధారణమైన మనస్సు, అక్రమంతో నిండినున్న మనస్సు, ఇవి ఉండకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? పరిసయ్యులను అంటున్నాడు దేవుడు. ఇటువంటి రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి
మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలి వారమై ఉండకపోదుమని చెప్పుకొందుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రవక్తలను చంపిన వారు ప్రవక్తలను చంపి వాళ్ళని కొరడాలతో కొట్టబడి సిలువ వేయబడి అప్పటి నుంచి అంటే హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనని మన ఈ దైవజనులని ఎవరైతే ఇలాగా హింసిస్తారో దూషిస్తారో, దేవుని వాక్యం చెప్తుండగా వీధులలో దేవుని నిమిత్తము హింసించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు, ఇంకా సిలువ వేయబడుతున్నారు, కొరడాలతో కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. కాబట్టి వాళ్ళ రక్తము కూడా భూమి మీద చిందించబడుతుంది. కాబట్టి వారి నిమిత్తము ఆ రక్తము నిమిత్తము వాళ్ళ మీదకి వచ్చిద్దంట. చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును, ఇవన్నీ తరతరములు మీ మీదకి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయనంట మనల్ని కోడి తన పిల్లల్ని ఎలాగ చేర్చుకున్న రెక్కల కిందకి, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్చి చేర్చుకున్న వాళ్ళని వింటిని, కానీ విననొల్లకపోయారంట. కాబట్టి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇక మీదట ప్రభు పేరట వచ్చిన వారు స్తుతింపబడును గాక అని చెప్పు వరకు నేను వచ్చే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం 23వ అధ్యాయము ధ్యానించుకొని ఉన్నాము. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకి వందనాలు ప్రభా. యేసయ్య, ఈరోజు మత్తయి సువార్త 23వ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో నాయన మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ప్రతి ఒక్కటి నాయన నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి తండ్రి అయా తగ్గించుకుని వారు హెచ్చించబడును అని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు ప్రభా. దయచేసి తగ్గింపు జీవితాన్ని నాకు మా అందరికీ దయచేయండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా హెచ్చించుకునే మనస్సును స్వభావమును నాయన మాలో ఉండకుండా సహాయం చేయండి ప్రభా. స్తోత్రములు తండ్రి. వేషధారుల వలె అయా యేసయ్య పైకి నీతిమంతుల వలె నా తండ్రి మేము ఉండకూడదు ప్రభా. ఎందుకంటే నువ్వు మా హృదయాన్ని పరిశీలించే దేవుడు ప్రభా. దయచేసి నాయన అటువంటి వారిని నాయన యేసయ్య వేషధారులు అంటున్నావు తండ్రి. హృదయాల్లో అక్రమం కలిగి ఉంటుంది అని నీ వాక్యాల ద్వారా సెలవిస్తున్నావు. కాబట్టి ప్రవ్వా అయా నీ ఎదుట నా తండ్రి నాయన మనుషుల ఎదుట కాదు ప్రవ్వా, నీ ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయండి. నీ ఎదుట నా తండ్రి నీతికరమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని అయా ఈ సమయమున ప్రార్థిస్తున్నాము ప్రవ్వా. నాతో పాటు ఏకీభవించే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యము నాయన మా జీవితాల్లో ఫలించటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అలాగే నాయన అయా నీ పరిచర్య నా తండ్రి చేస్తున్న వారిని నాయన అయా యేసయ్య ఈ రోజుల్లో ఎంతోమంది హింసిస్తున్నారు తండ్రి. అయా యేసయ్య చంపేస్తున్నారు ప్రభా. దయచేసి నాయన యేసయ్య అటువంటి వారి మనసును మార్చండి అయా. నీకు వందనాలు తండ్రి. అయా నీ వాక్య పరిచర్య వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో నా తండ్రి ప్రకటింపబడుచుండగా ప్రతి ఒక్క హృదయం నీ మాటకు లోబడుటకు కృప దయచేయండి తండ్రి. స్తోత్రములు నాయన. అయా వేషధారుల వలె ఉండకుండా నా తండ్రి అయా నీ యందు భయభక్తులు కలిగి నా తండ్రి ఎవరు అయ్యా ఏ సమయానికి ఎలాంటి స్థితి ఉండిద్దో తెలియదు కాబట్టి ప్రవ్వా నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి. నువ్వు ఏ క్షణాన్ని వస్తావో తెలియదు తండ్రి. నువ్వు వచ్చేంత వరకు నా తండ్రి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని నాయన మా హృదయాల్లో మా భక్తి జీవితాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి నాయన అయా నా తండ్రి ఈ రోజుల్లో నా తండ్రి నీ దైవజనులు యేసయ్య చంపబడుతున్నారు ప్రవ్వా.
అయా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి ప్రాణాలతో సహా ద్వేషిస్తున్న దైవజనులు తండ్రి, అయా వారి కుటుంబాలని కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క దైవజనుని కాపాడండి తండ్రి. దేవా యేసయ్యా నీకు స్తోత్రములు. అయా అయా ఎవరెవరైతే నా తండ్రి అయా నాయన ప్రాణాలని సహా నాయన అయా అయా నీకు అర్పిస్తున్నావు అయా యేసయ్యా భక్తి చేస్తున్నారు, అటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాయన అయా నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడండి తండ్రి. అయా సమయం సమీపించిపోతున్నది, లోకము అంతరించిపోతుంది తండ్రి. అయా అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఎక్కడ చూసినా భూకంపాలు నా తండ్రి, ఎక్కడ చూసినా నా తండ్రి వర్షాలు తండ్రి. దేవా ఎక్కడ చూసినా నా తండ్రి కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ప్రభా. అయా అయా నీకు స్తోత్రాలు తండ్రి. నీ రాకడ సూచనలు నా తండ్రి మేము వినిచుండగా చూస్తుండగా ప్రభా, దయచేసి నాయన నీ అందు భయభక్తులు కలిగి నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు నాకు మా అందరికీ దయచేయమని, చేసిన ప్రార్థనలు తప్పులుంటే క్షమించి నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు అందరికీ.